Hello, hi, welcome all the competitive various and wood bridges. This is your Kiran Kodmuru. Yes, మన ముందు $1 million క్వశ్చన్ అయితే ఒకటి కనపడుతుంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ లేదంటే టీచర్. సో మరి ఏ జాబ్ని అయితే సులభంగా సాధించగలుగుతాం, దీంట్లో ఉండేటువంటి జాబ్లన్నీ మన ముందున్నటువంటి టైం ఎంత, సో దేనికి ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేటువంటి అంశాలను అయితే ఈ సెషన్లో చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో యూస్ఫుల్గా అనిపిస్తుంది డెఫినెట్గా వీడియో చివరి తర్వాత అయినా లైక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో మన యాప్కి సంబంధించి వాట్స్ బిహైండ్ అనే యాప్కి సంబంధించిన డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి. డిఎస్సి అండ్ టెట్కి సంబంధించినటువంటి ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయి, సార్ చూడండి. చూస్తే బాగా అనిపిస్తే మాత్రం వాట్స్ బిహైండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రైట్, లేట్ చేయకుండా సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో మరి ఏది సులభంగా సాధించగలుగుతాం? సో అభ్యర్థులు ఇక్కడ పెద్ద డైలమాలో ఉంటున్నారు ఆస్పిరెంట్స్. సో ఇక్కడ చూసే హెచ్డబ్ల్యూఏమో చాలా కనపడుతున్నాయి అండ్ డిఎస్సి చూస్తే చిన్న ఫిగర్ కనపడుతూ ఉంటుంది. సో మరి దీంట్లో ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి, మనము అసలు దీన్ని మన యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది, సో మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలాంటి అంశాలను మనము పరిగణలోకి తీసుకొని మనం ఒక డిసిషన్ తీసుకోగలుగుతాం. ఈ వీడియో ఎండింగ్ అంతా డెఫినెట్గా మీకంతట మీరుగా ఒక డిసిషన్ తీసుకోగలుగుతారు ఖచ్చితంగా. హెచ్డబ్ల్యూఓ ప్రిపేర్ కావాలా లేదంటే డిఎస్సికి ప్రిపేర్ కావాలా, మీరే డిసైడ్ అయిపోతారు. చూద్దాం ఏంటి ఫ్యాక్టర్స్ అనేవి. రైట్, ఇక్కడ మనము దేనికి ప్రిపేర్ కావాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలంటే కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్టులు అండి. నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా కాంపిటీషన్ ఎలా ఉంది, సో అదొక అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అండ్ మన ముందు ఉన్నటువంటి డేస్ ఇక్కడ ప్రజెంట్ ఎన్ని డేస్ ఉన్నాయి మన ముందు, హెచ్డబ్ల్యూ ఎగ్జామ్కి ఎన్ని డేస్ ఉన్నాయి, అదేవిధంగా డిఎస్సికి అయితే ఎన్ని డేస్ ఉన్నాయి, అదొకటి చూద్దాం. అండ్ సిలబస్లో సిమిలారిటీ ఉందా, అదొకటి చూద్దాం. అండ్ అదేవిధంగా రైట్, ఇక్కడ కంప్లీషన్ ఆఫ్ సిలబస్, మన యొక్క సిలబస్ ఎంతవరకు కంప్లీట్ చేసాం, హెచ్డబ్ల్యూ ఎంతవరకు కంప్లీట్ చేస్తాం, డిఎస్సి ఎంతవరకు కంప్లీట్ చేస్తాం, సో దాన్ని బేస్ చేసుకుని కూడా ఎలా డిసైడ్ అవుతాం, అదొకటి చూద్దాం. అదేవిధంగా ఇంట్రెస్ట్ టువర్డ్స్ అవర్ సబ్జెక్ట్, మనం ఏదైతే ప్రిపేర్ అవుతున్నామో ఆ ప్రిపేర్ అయ్యేటువంటి సబ్జెక్ట్ పైన మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, లేదంటే జాబ్ వైపు కొంతమందికి టీచరే చేయాలి, లేదంటే కొంతమందికి హెచ్డబ్ల్యూఓనే చేయాలి అనేసి ఉంటుంది. సో అలా మనకి ప్యాషన్ టువర్డ్స్ ప్రొఫెషన్, సో లేదంటే ప్యాషన్ టువర్డ్స్ అవర్ సిలబస్, అవర్ సబ్జెక్ట్ అన్నమాట. సో ఇలాంటి 5 అంశాలని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని మనం డిసిషన్ తీసుకుందాం. హెచ్డబ్ల్యూ ప్రిపేర్ కావాలా లేదంటే డిఎస్సికి ప్రిపేర్ కావాలా. రైట్, ఫస్ట్ అంశం చూసినట్లయితే మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ కాంపిటీషన్ అండి. సో ఇక్కడ చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నాను నన్ను, ఏంటి అంటే వాట్సాప్లో కానివ్వండి, త్రూ ఫోన్ చేసి కానివ్వండి అడుగుతూ ఉన్నారు. ఏంటంటే సార్ హెచ్డబ్ల్యూ ఫిగర్ నాకు చూడటానికి పెద్దగా కనపడుతుంది, డబుల్ డిజిట్ కనపడుతుంది. సో మరి డిఎస్సి మా పర్టికులర్ సబ్జెక్ట్ చూసినట్లయితే కేవలం ఒక సింగిల్ డిజిటే కనపడుతుంది సార్, నేను దానికే ప్రిపేర్ అవుతున్నా అంటున్నా. ఎస్, మీరు దేనికైనా ప్రిపేర్ కండి, నేను ఒక విషయం చెప్పిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి దేనికి ప్రిపేర్ కావాలని. రైట్, ఇక్కడ మనకి హెచ్డబ్ల్యూఓ అండ్ అదర్ సైడ్ వచ్చేసి మనకి ఏంటంటే డిఎస్సి. ఉదాహరణకి ఇక్కడ చూద్దామండి, ఇక్కడ ఒక 18 పోస్టులు కనపడుతున్నాయి మనకి ఫిగర్ చూడటానికి. అండ్ ఇక్కడ చూసినట్లయితే డిఎస్సిలో ఫర్ ఎగ్జాంపుల్ 4 కనపడుతున్నాయి అనుకుందాం. రైట్, ఈ ఫిగర్ చూసేస్తున్నారు వెంటనే సార్ డిఎస్సిలో తక్కువ నేను హెచ్డబ్ల్యూకి షిఫ్ట్ అయిపోతాను. సో బట్ మీరు షిఫ్ట్ అయ్యే ముందు కొన్ని అంశాలను చెప్తాను, వాటిని పరిగణలోకి తీసుకోండి, ఓకేనా. సో ఇక్కడ హెచ్డబ్ల్యూఓ అనేది ఏదైతే ఉందో మనకి ఇక్కడ హెచ్డబ్ల్యూ వచ్చేసి జోనల్ పోస్టులు, గుర్తుపెట్టుకోండి ఇవి జోనల్ పోస్ట్, ఓకేనా. అండ్ డిఎస్సి చూసినట్లయితే డిస్ట్రిక్ట్ పోస్ట్, ఇది వచ్చేసి డిఎస్సికి సంబంధించినటువంటి టీచర్ జాబ్ ఏదైతే ఉందో ఇది ఎంటైర్లీ ప్యూర్లీ రిస్ట్రిక్టెడ్ టు పర్టికులర్ డిస్ట్రిక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ఎల్జీ తీసుకుందాం, నల్గొండ తీసుకుందాం. సో నల్గొండలో 4 పోస్టులు ఉన్నాయి. సో అది ఇక్కడ ఆ జోన్, ఆ నల్గొండ ఏ జోన్లో అయితే ఉందో ఆ జోన్లో చాలా డిస్ట్రిక్ట్లు ఉంటాయి కదా, చాలా డిస్ట్రిక్ట్లు ఉంటాయి. అంటే ఇక్కడ కాంపిటీషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ 18 పోస్ట్ చూడటానికి కనపడుతున్నాయండి. బట్ ఇక్కడ జోనల్ పోస్ట్ కాబట్టి ఆ జోన్లో ఉండేటువంటి 4 డిస్ట్రిక్ట్ల 5 డిస్ట్రిక్ట్ల 6 డిస్ట్రిక్ట్ వల్ల అందరూ అప్లై చేస్తారు. క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేస్తారు.
సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 20,000 మంది అప్లై చేసామనుకో. సో 20,000 మంది పర్టికులర్లీ ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళే అప్లై చేస్తారు, వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు కదా. నాన్ లోకల్ అంటే అది వేరే విషయం. సో పర్టికులర్గా ఆ 20,000 మంది ఆ పోస్ట్కి అప్లై చేస్తారు, డిఎస్సి పోస్ట్ అనుకున్నాం. ఇక్కడ చూస్తే ఎంతమంది అప్లై చేస్తారండి, ఆ డిస్ట్రిక్ట్ కాదు, ఇక్కడ జోనల్ పోస్ట్ కాబట్టి ఆ జోన్లో ఉండేటువంటి డిస్ట్రిక్ట్ వాళ్ళందరూ కూడా అప్లై చేస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1,00,000 పీపుల్ అప్లై చేశారు అనుకుందాం, 1,00,000 పీపుల్ అప్లై చేశారు. సో ఇప్పుడు కాంపిటీషన్ రేషియో ఎలా ఉంటుందండి, సో ఆల్మోస్ట్ మనకి అలాగే ఉంటుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే మనకి ఇంకా హెచ్డబ్ల్యూకి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే జోనల్ పోస్ట్ కాబట్టి. అండ్ మరొక విషయం చెప్తాను నేను ఇక్కడ డిఎస్సి సే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ అనుకుందాం, లేదంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఏదో ఒకటి అనుకుందాం, స్కూల్ అసిస్టెంట్ ఒక పర్టికులర్ సబ్జెక్ట్. సో ఇక్కడ ఎవరు అప్లై చేస్తారు, ఆ పర్టికులర్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ అని చూసినట్లయితే వాళ్ళకి కంపల్సరీ ఏమి ఉండాలండి, డిగ్రీ కావాలి ప్లస్ బీఎడ్ కావాలి. అండ్ పర్టికులర్గా ఆ సబ్జెక్టులో మెథడాలజీ చేసి, అంటే పర్టికులర్ ఆ సబ్జెక్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అది దానికి అప్లై చేస్తుంటారు. ఇక్కడ ఎవరు అప్లై చేయొచ్చండి మనకి, సో డిగ్రీ ప్లస్ బీఎడ్ ఉంటే చాలండి. సో ఇట్ ఈజ్ మనకేంటంటే ఇంకా నీవు ఏ సబ్జెక్ట్ అనేది సంబంధం లేదు. ఇక్కడ బీఎడ్ చేసినటువంటి డిగ్రీ చేసినటువంటి ప్రతి అభ్యర్థి కూడా హెచ్డబ్ల్యూకి అప్లై చేస్తాడు. మీకు ఇక్కడికి వచ్చేసరికి సబ్జెక్ట్ వైజ్గా ఫిల్టర్ అయిపోతారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీఎడ్ చేసిన వాళ్ళు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20,000 మంది ఉన్నారు అనుకుందాం, 20,000 మంది ఉన్నారు, 20,000 మంది కూడా దీనికి అప్లై చేసేస్తారు. సో ఇక్కడ కూడా ఇక్కడ 20,000 అంటే ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిస్ట్రిక్ట్ కదండి. సో డిస్ట్రిక్ట్ కాబట్టి ఏమవుతుంది, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 5,000 అనుకుందాం, 5,000 మెంబర్స్ ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్లో ఉన్నాం. ఇక్కడ చాలా డిస్ట్రిక్ట్లు కలిపేసాం మనం, ఇక్కడ జోన్ కాబట్టి అన్ని డిస్ట్రిక్ట్లు కనబడుతున్నాయి. ఇక్కడ ఒక 5,000 మెంబర్స్ ఉంది అనుకుందాం బీఎడ్ చేసిన వాళ్ళు ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో. ఓకేనా, 5,000 మెంబర్స్లో మనము స్కూల్ అసిస్టెంట్ ఏదైతే సబ్జెక్ట్ రాస్తున్నామో సో దాంట్లో మన సబ్జెక్టుకి సంబంధించిన వాళ్ళు కేవలం 1000 ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే వేరే సబ్జెక్టుల వాళ్ళు అయితే మన సబ్జెక్ట్ పోటీ పడరు కదా. సో ఇలా కూడా మనకి ఏంటంటే కాంపిటీషన్ దీంతో కంపారిజన్ దీని కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా. అండ్ ఇంక ఇది జోనల్ పోస్టులు మీరు ఉండే దగ్గర రావచ్చు రాకపోవచ్చు, జాబ్ అనేది గుర్తుపెట్టుకోండి. అదొకటి హెచ్డబ్ల్యూ జోనల్ పోస్ట్ మీ డిస్ట్రిక్ట్లోనే మా ఇంటి పక్కనే రావాలంటే వస్తుందో రాదు తెలియదు. సో మీ యొక్క ర్యాంక్ని మీ యొక్క ఏమంటాం వచ్చేటువంటి మార్క్స్ని బట్టి మీకు ఎక్కడ అలాట్ చేయాలో అక్కడ అలాట్ చేయడం జరుగుతుంది. డిఎస్సి అలా కాదు, మీరు ఎలా అన్నారండి దాంట్లో డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారా విత్ ఇన్ మీ డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా వచ్చేస్తూ ఉంటుంది. ఆ రెండు అంశాలని ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకోండి. సో కాబట్టి ఇక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఇక్కడ తక్కువ పోస్టులు ఉన్నాయి అనేటువంటి మైండ్లోకి తీసేయండి. ఫస్ట్ ఇక్కడ కాంపిటీషన్ రేషియో చూసినట్లయితే జనరల్గా హెచ్డబ్ల్యూకి ఎక్కువగా ఉంటుంది, డిఎస్సికి పోస్టులు తక్కువగా ఉన్నప్పటికీ కూడా కాంపిటీషన్ రేషియో తక్కువగా ఉంటుంది. ఎందుకో తెలుసు కదా, ఇది జోనల్ పోస్ట్ అది వచ్చి డిస్ట్రిక్ట్ పోస్ట్. ఇక్కడ బీఎడ్ చేసిన ప్రతి వాళ్ళు అప్లై చేస్తారు, అక్కడ వచ్చేసి బీఎడ్లో స్పెసిఫిక్గా మన సబ్జెక్ట్కి సంబంధించిన వాళ్ళే మన కాంపిటీటర్స్ ఉంటారు. అండ్ ఇక్కడ హెచ్డబ్ల్యూ మీకు జాబ్ వచ్చిందంటే మీ జోన్లో ఉన్నటువంటి ఏ డిస్ట్రిక్ట్లో అయినా రావడానికి ప్రాబిలిటీ ఉంటుంది మీ యొక్క ర్యాంక్ని బట్టేసి. ఓకేనా. సో డిఎస్సి అంటే మీకు ఏ ర్యాంక్ అయినా రానియండి, మీకు జాబ్ వచ్చిందంటే విత్ ఇన్ ఆ డిస్ట్రిక్ట్లోనే మాత్రమే వస్తుంది. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. రైట్. ఇక నెంబర్ ఆఫ్ డేస్ అండి. సో ప్రజెంట్ ఈ రోజు నుండి చూసినట్లయితే 16th మార్చ్ నుండి చూసినట్లయితే మీకు డిఎస్సికి దాదాపుగా 120 రోజులు ఉంది. అండ్ హెచ్డబ్ల్యూకి చూసినట్లయితే 100 డేస్ కనపడుతూ ఉంది. సో మరి దేనికి ప్రిపేర్ కావాలి సార్, ఇక్కడ డేస్ చూసినట్టయితే డిఎస్సికి ఎక్కువ కనపడుతున్నాయి, అదేవిధంగా హెచ్డబ్ల్యూ 100 డేస్ కనపడుతున్నాయి. సో ఇది వచ్చేసి మనకి దాదాపుగా ఒక ఇయర్ కంటే ముందు నుండే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో కాబట్టి 100 డేస్ పెద్ద నాకైతే కౌంటబుల్ అయితే కాదండి. సో కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఇక్కడ మనము సెలెక్షన్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలా, మనం ముందున్నటువంటి డేస్ అనేది పెద్దగా మన దీనిపైన అంటే సెలెక్షన్ పైన హెచ్డబ్ల్యూ అయినా డిఎస్సినా ఏది సెలెక్ట్ చేసుకోవాలనే దాన్ని పెద్దగా ఇంపాక్ట్ అయితే చెయ్యదు. సో ఆల్రెడీ చదివి ఉంటారు నాకు తెలిసి అయితే హెచ్డబ్ల్యూకి చదివాలి హెచ్డబ్ల్యూకి చదువుంటారు, డిఎస్సికి చదవాలి డిఎస్సి చదివి ఉంటారు. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తే డిఎస్సి అయినా హెచ్డబ్ల్యూ అయినా కొంచెం కష్టమైన పని అండి వాస్తవానికి. ఎందుకంటే ఫుల్గా చదివి ఉన్న వాళ్ళతోటి కాంపిటీషన్ తట్టుకోవడం అనేది చాలా కష్టం. సో కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ అనేది పెద్దగా రోల్ అయితే ప్లే చేయదండి. సో అది మాత్రం మేజర్గా ఉంది, అది దృష్టిలో పెట్టుకోండి. సో ఇక్కడ 100 డేస్ అయినా 120 డేస్ అయినా ఆల్రెడీ చదివింది ఏదైతే చదివి ఉంటారు. అండ్ అదేవిధంగా ఫర్దర్గా మీరు నెక్స్ట్ ప్రొసీడ్ అవుతూ ఉంటారు. సో కాబట్టి ఆల్మోస్ట్ సిమిలర్ అని చెప్పుకోవచ్చు అండి. మనకు డిఎస్సికి మనం 120 డేస్ కనపడుతున్నాం, 122 డేస్ కనపడుతున్నాయి కాబట్టి రివిజన్ ఇచ్చుకోవడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కమింగ్ టు దిస్ పాయింట్ చూసినట్లయితే సిలబస్లో సిమిలారిటీ ఏమైనా ఉందా అది మనకు మెయిన్ అండి ఇక్కడ. సో ఫస్ట్ డిఎస్సి యొక్క సిలబస్ను ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్.
సో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అండ్ కన్సర్న్డ్ లాంగ్వేజ్, ఒకవేళ ఎస్విడి అయితే మాత్రం లాంగ్వేజ్ టు మ్యాథ్స్ ఈవీఎస్ ఉంటుంది. సో వెరాజ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ప్రిపేర్ అవుతున్నాను అనుకుందాం. సో ఇక్కడ సంబంధించినటువంటి మెథడాలజీ ఉంటుంది, అదేవిధంగా మనకి కాంటెంట్ అనేది కనపడుతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ మరి హెచ్డబ్ల్యూ వైపు చూసినట్టు సిలబస్ ఏముంటుంది, మరి సిలబస్లో ఎంత సిమిలారిటీ ఉంటే ఏ రకంగా ప్రిపేర్ కావాలనేది కూడా మనకు ఒక మేజర్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ రోల్ ప్లే చేస్తూ ఉంటుందండి. ఇక్కడ హెచ్డబ్ల్యూ చూసినట్లయితే ఇక్కడ మనకు పేపర్ 1 కనపడుతుంది. ఈ పేపర్ 1 వచ్చేసి 150 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా పేపర్ 2 వచ్చేసి ఎడ్యుకేషన్ సంబంధించిన పేపర్ ఉంటుంది, ఇది కూడా 150 మార్క్స్ ఉంటుంది. కంప్లీట్గా 300 మార్కులు అనేది మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. సో మరి పేపర్ 1 ఏంటి సార్ అని చూసినట్లయితే కంప్లీట్గా జనరల్ స్టడీస్ ఉంటుంది. వేరాజ్ ఇక్కడ చూసినట్లయితే ఇది ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పేపర్ అనేది మనకి పేపర్ 2 హెచ్డబ్ల్యూలో కనపడుతుంది. రైట్. మరి దీనిలో సిమిలారిటీ ఎంతవరకు ఉంది అనేది ఒక్కసారి పరిశీలిద్దామండి. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదండి. సో కేవలం దీంట్లో మ్యాచ్ అయ్యేది ఏంటంటే మనకు ఓవరాల్గా చూసినట్లయితే కేవలం మనకి కరెంట్ అఫైర్స్ మాత్రం ఇక్కడ మనకి మ్యాచ్ అనేది కనపడుతూ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మాత్రమే దీంట్లో. సో ఇది వేరండి, జీకే వేరు, జనరల్ స్టడీస్ వేరు. గుర్తుపెట్టుకోవాలి ఒక అంశాన్ని, జీకే వేరు, జనరల్ స్టడీస్ వేరు. జీఎస్ చదివితే జీకే కొంత మేరకు కవర్ అవుతుంది, బట్ జీకే చదివినంత మాత్రాన మీకు జీఎస్ ఎక్కడ కూడా కవర్ కాదు, పూర్తిగా కవర్ అయితే కాదు. సో కాబట్టి ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మీకు మ్యాచ్ ఏదంటే కేవలం కరెంట్ అఫైర్స్ మాత్రం మ్యాచ్ అవుతుంది. మీరు సిలబస్ కాపీలు రెండు ఒక దగ్గర పెట్టుకొని చెప్పుకోవచ్చండి. నేనేమో బ్లైండ్గా ఏం చెప్పట్లేదు, దాని సిలబస్ ఒకసారి మొత్తం కూడా స్టడీ చేసిన తర్వాతనే చెప్తున్నాను. ఇక్కడ పిఐఈ ఉంది, అండ్ ఇక్కడ చూసినట్లయితే ఎడ్యుకేషన్ పేపర్లో పిఐఈ కొంత మేరకు దాదాపు ఒక 5% అలా మ్యాచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, 5%. ఓకేనా? సో మరి ఇక్కడ మెథడ్ ఉంది, అక్కడ మెథడ్ లేదు. ఇక్కడ కాంటెంట్ ఉంది, అక్కడ కాంటెంట్ మనకు కనిపించట్లేదు. ఓకేనా? సో ఇక్కడ దాదాపుగా ఒక 5 to 10% ఏమైనా మ్యాచ్ అయితే పిఐఈలో ఉండేటువంటి కొత్త సిలబస్, పాత సిలబస్ కదా, కొత్త సిలబస్ అనేది పిఐఈలో కొంతవరకు మ్యాచ్ కావడానికి ఛాన్స్ ఉంది. సో ఇంకా దీంట్లో చూసినట్టు స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, చాలా అనేది దాదాపు ఒక పేపర్ 2లో చూసినట్టయితే 10 నుండి 12 అంశాలు అయితే మనకు కనపడుతున్నాయండి. సో ఇర్రెలవెంట్గా ఉంటుంది, దీనికి సిలబస్ ఏ మాత్రం కూడా మ్యాచ్ కాదు అనేటువంటి విషయం దృష్టిలో పెట్టుకోండి. సో ఒకవేళ మ్యాచ్ అవుతుంది అన్న సందర్భంలో మనం అడిడుగా ప్లాన్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సిలబస్ ఇక్కడ ఏమీ కూడా మ్యాచ్ కావట్లేదు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి ఎవరైతే హెచ్డబ్ల్యూకి ప్రిపేర్ అవుతుందో అదే ట్రాక్లో ఉండండి, ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతుందో అదే ట్రాక్లో ఉండండి తప్ప ఇక్కడ పోస్టులు ఉన్నాయి, నాకు ఇక్కడ టైం ఎక్కువ ఉంది, ఇక్కడ ఇలా ఉంది, అక్కడ అలా ఉందని అటు ఇటు షిఫ్ట్ అవుతూ అలా అస్సలు కాకండి. అలా మనకు 2 పడవల మీద కాళ్ళు పెట్టారనుకోండి, కంపల్సరీ బోర్లా పడడం అయితే ఖాయం. నెక్స్ట్ కమాన్, కంప్లీషన్ ఆఫ్ సిలబస్. మరి మీ సిలబస్ ఎంతవరకు కంప్లీట్ అయింది? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సార్ నేను ఆల్రెడీ డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఈ డిఎస్సికి సంబంధించిన సిలబస్ కావచ్చు, అదేవిధంగా నేను హెచ్డబ్ల్యూకి సంబంధించిన సిలబస్ చాలా మనకు లాంగ్ బ్యాక్ వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి హెచ్డబ్ల్యూ అనేది. సో కాబట్టి నేను ఆల్రెడీ హెచ్డబ్ల్యూ 100% చదివేశాను సార్. అండ్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించింది కూడా నేను 100% పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకున్నవారు, జోక్ కాదండి ఇది, 100% పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్లో 100% పర్ఫెక్ట్గా ఉన్నాను అని ఫీల్ అయిన సందర్భంలో వాళ్ళు ఏం చేయాలి అంటే 2 రాయండి. ఇప్పుడు మన ముందున్నటువంటి 100 days to 120 days ఏవైతే ఉన్నాయో, 100 days to 120 days ఏవైతే ఉన్నాయో, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే సార్ నేను 2 ప్రిపేర్ అవుతాను అనే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. 2 ఎవరు ప్రిపేర్ కావాలి? ఇది 100% కంప్లీట్ అయిపోయింది, ఇది 100% కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ కావాలి, ఇంకేం కూడా మనకు పెండింగ్ ఉండొద్దు, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మీ ముందుండేటువంటి 100 to 120 daysలో ఎవ్రీడే 50% డిఎస్సికి సంబంధించి రివిజన్ చేసుకోండి. అండ్ 50% ఆఫ్ ది టైం వచ్చేసి హెచ్డబ్ల్యూకు సంబంధించినటువంటి సిలబస్ అనేది రివిజన్. కేవలం ఈ 100 to 120 days అనేది కేవలం దేనికండి మనం చూసినట్లయితే కేవలం రివిజన్కి, అదేవిధంగా మాక్ టెస్ట్లకు మాత్రమే, రివిజన్ అండ్ మాక్ టెస్ట్లకు మాత్రమే ఈ యొక్క టైంని యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకున్నప్పుడు అప్పుడు 100% సిలబస్ కంప్లీట్ అయింది అనుకున్న వాళ్ళు 2 కూడా రాయండి. లేదు సార్ నాది ఒక 50% సిలబసే కంప్లీట్ అయిపోయింది డిఎస్సి, లేదంటే హెచ్డబ్ల్యూ 70% సిలబస్ కంప్లీట్ అయిపోయింది అనుకున్న సందర్భంలో నేను కాంపిటీషన్ చెప్పాను కదా, సో కాంపిటీషన్ చెప్పాను ఎలా ఉంటుంది సంగతి అనేది. ఇప్పుడు ఇక్కడ 50%, అక్కడ 70% కంప్లీట్ అయింది.
కంప్లీట్ అయినప్పుడు ఎలా సార్ మరి దేనికి ప్రిపేర్ కావాలని చూసినట్లయితే మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, రిమైనింగ్ ఈ 100 to 120 డేస్ ఏదైతే ఉందో ఏది పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయగలుగుతారు. ఈ రిమైనింగ్ 30% కంప్లీట్ చేస్తారా, లేదంటే ఈ రిమైనింగ్ 50% కంప్లీట్ చేస్తారా? ఏది ఈ రిమైనింగ్ టైంలో ఈ 100 to 120 డేస్ టైంలో మిగిలినటువంటి అంశాలను పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి మోర్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఇచ్చేసి మోర్ మాక్ టెస్ట్లు అటెండ్ చేయగలుగుతాము అనుకుంటారో అప్పుడు దీనికైనా ప్రిపేర్ కండి. నేను చెప్తున్నాను అదే, మిగిలినటువంటి టైంని ఎప్పుడు కూడా బ్రెయిన్లో పెట్టుకోండి, మిగిలినటువంటి సిలబస్ని బ్రెయిన్లో పెట్టుకోండి. మీ యొక్క మిగిలినటువంటి 100 to 120 డేస్ మన ముందున్నటువంటి టైం ఏదైతుందో ఆ టైంలో మీరు దీనికి సంబంధించిన సిలబస్ పర్ఫెక్ట్గా, జోక్ కాదు, సో ఏదో కంప్లీట్ చేసామంటే కంప్లీట్ చేసే కాదు, సో 100% పర్ఫెక్ట్గా ఇది కంప్లీట్ చేస్తా, ఇది కంప్లీట్ డిసైడ్ చేసుకోండి వెంటనే. సో డిసైడ్ చేసుకొని దీనికో ఒకవైపే షిఫ్ట్ అయిపోండి, అంతే తప్ప 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణించకండి. అర్థమైంది కదా? నేను 2 పడవల మీద కాళ్ళు నేను ఎవరు పెట్టమంటున్నానంటే ఇది 100% కంప్లీట్ అయింది అనుకున్న వాళ్ళు మాత్రమే 2 అటెంప్ట్ చేయండి. లేదు సార్ నా 70%, 30%, 60 అలా అది కొంచెం ఇది కొంచెం కంప్లీట్ చేస్తారనుకోండి, వెంటనే షిఫ్ట్ అయిపోండి. వెంటనే ఎలా షిఫ్ట్ కావాలంటే మన ముందున్నటువంటి రోజుల్లో మిగిలినటువంటి సిలబస్ని ఏ మేరకు కంప్లీట్ చేయగలుగుతాం, మనం 100% ఎఫర్ట్స్ పెట్టి 100% ఏ సిలబస్ని కంప్లీట్ చేస్తాం, ఫస్ట్ అది డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకున్న తర్వాత దీనికని షిఫ్ట్ కావడం అనేది దట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీషన్ ఆఫ్ సిలబస్ని ఒకటి బ్రెయిన్లో పెట్టుకోవాలి కంపల్సరీ. అండ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ సబ్జెక్ట్ అండ్ ప్రొఫెషన్, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆల్రెడీ మనం ముందున్నటువంటి 100 to 120 డేస్లో మీకు ఇన్ కేస్ హెచ్డబ్ల్యూ అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా హెచ్డబ్ల్యూ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సో లేదంటే ఇక్కడ డిఎస్సి ఉంది, టీచర్ జాబ్ ఉంది. సో మీ సబ్జెక్ట్కి ఇంట్రెస్ట్ ఎటువైపు ఉంది, ఎడ్యుకేషన్ పేపర్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్, దాంట్లో అసలు రీసెర్చ్ చేద్దాం అనుకున్నాను, సో బట్ ఇక్కడ నాకు హెచ్డబ్ల్యూ వచ్చేసి 50% కంప్లీట్ అయిపోయింది, అండ్ ఇక్కడ వచ్చేసి డిఎస్సికి సంబంధించింది ఒక 50% కంప్లీట్ అయింది. ఇక్కడ మనకి ఫ్లక్చుయేషన్ అవుతుంది, అటా ఇటా అనేసి. సో ఇక్కడ ఏ జాబ్ని మీరు లవ్ చేయాలనుకుంటున్నారు, హెచ్డబ్ల్యూ అనా లేదంటే టీచర్ జాబ్నా? సో ఏ సబ్జెక్ట్ని బాగా చదవాలి ప్యాషన్ తోటి, మామూలుగా ఏదో చదవడం కాదు, ఏ సబ్జెక్ట్ని అయితే ప్యాషన్ తోటి చదవగలుగుతారు, ఒక కసితోటి చదవగలుగుతారు. డిఎస్సికి సంబంధించిన సబ్జెక్ట్ని చదువుతారా, లేదంటే హెచ్డబ్ల్యూకి సంబంధించిన సబ్జెక్ట్ని చదువుతారా? సో ఇక్కడ డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు ఈ జాబ్ అంటే ఇష్టం సార్, దీనికే చదువుతాను, నాకు 50% కంప్లీట్ అయినా నేను రిమైనింగ్ 50% హెచ్డబ్ల్యూకి సంబంధించిన సిలబస్ సో నేను ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను సార్, నేను ఎట్లాగైనా హెచ్డబ్ల్యూ కావాలి అనేటువంటి మీ యొక్క ప్యాషన్ కానీ లేదా లవ్ టువర్డ్స్ హెచ్డబ్ల్యూ ఉందనుకోండి, అండ్ దెన్ యూ గో ఫర్ హెచ్డబ్ల్యూ. లేదు సార్ నా లైఫ్లో ఇంకా నేను టీచర్ కావాలి, నాకు అదే అంబిషన్, నేను 50% ఇక్కడ కంప్లీట్ చేస్తా, నేను 50% డిఎస్సి కంప్లీట్ చేసినప్పటికి కూడా నాకు ఇక్కడ ముందు 122 డేస్ కనపడుతున్నాయి సార్, సో ఆ డేస్లో నేను నా సబ్జెక్ట్ని నా ఇష్టమైనటువంటి చిన్నప్పటి నుండి చదువుకున్న సబ్జెక్ట్ కాబట్టి నేను దాన్ని కంప్లీట్ చేస్తాను, ఫుల్ రివిజన్స్ ఇచ్చేస్తాను, సో నేను ఒక బెస్ట్ టీచర్ కావాలనుకుంటున్నాను అనుకున్న సందర్భంలో అండ్ జస్ట్ బ్లైండ్లీ గో ఫర్ డిఎస్సి, దట్స్ ఇట్. సో అంతే అండి. సో ఈ యొక్క 5 అంశాలని మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే ఫస్ట్ వెంటనే డిసైడ్ కాండి. వెంటనే ఎవరైతే 100% సిలబస్ దీంట్లో కంప్లీట్ చేయలేదో ఫస్ట్ ఇమ్మీడియట్గా డిసైడ్ కాండి. ఏ జాబ్ ప్రిపేర్ అయిద్దామనుకుంటున్నా, హెచ్డబ్ల్యూ ప్రిపేర్ అయిద్దామనుకుంటున్నారా లేదంటే డిఎస్సి, వెంటనే ప్రిపేర్ అయిపోయి మీ యొక్క ఎగ్జిక్యూషన్ని స్టార్ట్ చేయండి, ప్రిపరేషన్ని వేగవంతం చేయండి. అదేవిధంగా మోర్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఇవ్వండి, మాక్ టెస్ట్లు అటెండ్ చేయండి, సెల్ఫ్ ఇవాల్యుయేట్ చేసుకోండి, ఎక్కడ లాస్ అవుతున్నాను, ఎక్కడ మిస్ అవుతున్నాను, ఎందుకు ఇక్కడ మార్క్ పోతుంది, నేను ఎందుకు ఈ క్వశ్చన్ తప్పు చేస్తున్నాను, ఇలాంటి అంశాలను అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వెంటనే డెసిషన్ తీసుకోండి. నాకు తెలిసినంతవరకైతే ఈ 5 అంశాలను ఒక్కసారి మీరు కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ మంచి కూర్చొని ఆలోచించారంటే వెంటనే మీకు ఒక మంచి డెసిషన్ తీసుకోగలుగుతారు. కాబట్టి మంచి డెసిషన్ ఒకసారి తీసుకున్నారంటే దానికి స్టిక్ అయిపోండి, స్టాండ్ అయిపోండి, అంతే తప్ప ఒకసారి డెసిషన్ తీసుకోండి. లేదు ఇలా ఫ్లక్చుయేట్ అవుతూ అటు ఇటు షిఫ్ట్ కాకండి. షిఫ్ట్ అయ్యారంటే కథమండి, ఫట్ ఎగిరిపోతుంది. సో అంతవరకు గ్యారంటీ. సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ అయితే చేయండి, అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ని తప్పకుండా చూడండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. Till next session. Have a great day.